గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలో పోలవరం కాలువపై రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్ విద్యుత్ సరఫరాను ఎలక్ట్రికల్ శాఖ అధికారులు నిలిపివేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మోటార్లను కూడా తొలగించేందుకు పోలవరం అధికారులు ప్రయత్నించగా రైతులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులు రైతుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. రైతులు మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా ఇదే మోటార్ల ద్వారా చెరువులు నింపుకొని సాగు చేస్తున్నామని తెలిపారు. ఏడాది వర్ష ప్రభావంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్న సమయంలో నీటిని అడ్డుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీటి సమస్యను పరిష్కరించాలని, లేకపోతే వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతులకు న్యాయం చేసి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. పంటలు లేకుండా చేద్దామని ఏంటి మీ ఉద్దేశం? చెరువు పోతే దౌర్జన్యం చేస్తాం కానీ కదిస్తాం కానీ ఎప్పుడూ లేదండి. ఏ టైం వచ్చినా మాటలు పెట్టుకునేవాళ్ళు, రైతులు పండించుకునేవాళ్ళు. ఈ సంవత్సరం మరి విపరీతంగా అదేమంటే కాళ్ళ కిందకి నీళ్ళు లేవు, లేకపోతే అక్కడ బోర్లు ఎంత లేదు, వైబ్రేషన్లు వస్తున్నాయి. మాకంటే మా మీద అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి మా మీద దౌర్జన్యం చేస్తున్నారండి. పెట్టుబడి అంతా ఇప్పుడు పెట్టుబడికి ఎకరం వచ్చేపటికి 20,000 పెట్టుబడి పెట్టేసామండి. విత్తనాలు కానీ లేకపోతే వీటికి పట్టుకుంటా కానీ ఏటికన్నా కానీ పరిస్థితి ఎండిపోతానండి. అదగ్గచ్చానండి మా పాలు. ఇవ్వకపోతే ఈ మాటలు పీకితం అయితే రైతులందరూ ధర్నా చేస్తా కూడా సిద్ధమే, రోడ్లు తమ్మింప చేస్తా కూడా సిద్ధమే. ఎవరు ఒప్పుకోరు. 5 గ్రామాలు ఇక్కడ ఉన్నాయి. తెంపల గ్రామం, ఏర్పడిన గుడి గ్రామం, ఈ బలిపోరు గ్రామం, కొత్తగూడి గ్రామం, బాలందరగూడ గ్రామం, 5 గ్రామాల జనం తాటలు కట్టుకుని రోడ్ల మీద పరిస్థితులు రాని దానికని కూడా చెప్తున్నాం. మేము ఆ పరిస్థితి మీరు తలొద్దని కూడా చెప్తున్నాం. ఏంటి మాకు 10 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతుంది వచ్చి కాలువ. మాకు ఇప్పుడు వరకు ఇంజనాలు ఆపమని ఎవరు చెప్పలా. ఇవాళ వచ్చి ఇంజనాలు ఆపమని నిన్న ఎవరు చెబుతున్నారు. ఏంటి ఇంజనాలు కానీ మొత్తం ఏమైనా అసలు వద్దు అంటున్నారు. మాకు వాళ్ళకి 2 సార్లు అయిపోయింది పట్టుడు, 3వ సారి పెట్టేసాం. మళ్ళీ వాటర్ రాట్లా. ఇవాళ చచ్చే బతుకు పట్టుకుంటున్నాం. వదులుకుంటుంటే అసలు వద్దు అంటున్నారు. మళ్ళీ వచ్చి 10 ఏళ్ళు వచ్చి ఆపుతున్నారు. ఎవరు ఆపమన్నారు. ఇవాళ మేళం వచ్చి ఫోన్ చేసింది. ఎవరు ఆపమనంటే ఈఆర్ఓ ఎంఆర్ఓ అని చెప్పి ఆమె చెప్తుంది. నేనైతే నేను ఆపనని చెప్పేసి ఇంజను నేను ఆపనండి, నేను వదలనన్నా. మళ్ళీ ఏరే వాళ్ళ కుర్రోడు వచ్చి ఆపేసి వెళ్ళిపోయాడు. ఏంటి మాకు నీళ్ళు లేదే, మాకు కాలువ ఏంటి? మా పొలాల మీదకి వెళ్ళి మా ఊరి మీదకి వెళ్ళినప్పుడు మాకు నీళ్ళు లేనప్పుడు మాకేంటి కాలువ? లేదంటే వాళ్ళు కట్టేసుకోమనండి. మాకు లాభమైనా బాధలేదు. మాకు నీళ్ళు లేని కాడికి మాకు ఇంజనాలు కానీ మంచి కానీ చేయడం కానీ మేము రైతులకి మాకు చాలకే కానీ తప్ప ఇంజనాలు కాడ నీళ్ళ ఇంజనాల కాడ ఆడుకోని కాడికి మాకెంత మాకు కాలువ ఎందుకు? మాకు సుఖమేంటి? ఒకసారికి ఇప్పుడు 3 సార్లు పెట్టాం. ఒర్లు చచ్చిని మాడిపోయినాయి. మళ్ళీ వాళ్ళ ఏదో మళ్ళీ పట్టుకుని 1కి 3 సార్లు మళ్ళీ ఏదో బతికించుకుందామని చెప్పేసి చచ్చే తట్టుకున్నాయని మళ్ళీ పెట్టుకుంటే వాళ్ళు వచ్చి పై అధికారులు వచ్చి మళ్ళీ వాళ్ళు ఆపేస్తున్నారు. అదేమంటే ఫోర్స్తో వస్తాము మేము, రేపొద్దున పోలీసులతో ఫోర్స్తో వస్తాం మేము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లు కూడా ఆపేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లు కానీ మొత్తం ట్రాన్స్ఫార్మర్లు కానీ ఇంజనాలు కానీ ఎయ్యి కూడా ఆడటానికి వీలు లేదు అంటున్నారు. ఒకటే మాట చెప్పారు. వాళ్ళు ఏంటని మనకు చెప్పలేదు కదండి. వాళ్ళు ఫలానని మనకు చెప్తారు. అదే మన కృష్ణానది నీళ్ళు ఏమన్నారు. మాకు హక్కు లేదు, మనకు హక్కు లేదు. ఏది కాలం ఉంటుంది ఎవరికి హక్కు లేదు. కృష్ణానదికి సీఎం చెప్పాడని చెప్పేసి కృష్ణానదిలో నీళ్ళు ఏమన్నారండి. మంగళం మేను కృష్ణానదిలో నీళ్ళు ఏమన్నారు. కృష్ణానదిలో వండియో లేవో మాకు తెలీదు. మాకు లేని గారికి కృష్ణానది ఉంటే ఏంటి మాకేంటి అంటే మేము చచ్చిపోతే. మాది కొత్తగూడెం అండి. సాంబశివరావు నా పేరు. కొత్తగూడెం రైతుని. ఈ పోలవరం ఆయకట్టు మీద దాదాపు ఒక 10-12 మోటార్లు పెట్టాం. మాకు ఇక్కడ తెంపల్లి, వీరపనేనిగూడెం, కొత్తగూడెం, చిక్కవరం ఈ విలేజ్లకి అన్నిటికీ నీళ్ళు వెళ్ళాలండి. ఏ ఊరికి ఆ ఊరు విలేజ్కి వచ్చి దగ్గర 400 నుంచి 500, 600 ఎకరాలు ఉంటాయండి. మాకు విత్తనాలు కూడా ఇచ్చారండి వాళ్ళే. రైతులకు మొత్తం ఒడ్డు విత్తనాలు కూడా సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చారు. మరి ఆ రోజున విత్తనాలు ఇవ్వకుండా ఉంటే మేము మానేసేవాళ్ళం అండి. ఆ రోజు నేను చెప్పొచ్చు. వీళ్ళు
విత్తనాలు ఇచ్చి మేము పట్టుకుని అన్ని ఖర్చులన్నీ ఒక్కొక్క ఎకరానికి 20,000 25,000 అన్ని పెట్టిన తర్వాత ఒక్కొక్క మోటార్ బిగిస్తాక మాకు ఎన్ని అయినాయండి? 25,000 15,000 20,000 అయినాయండి మోటార్లు బిగిస్తాకి. బిగించి 4 రోజులు మట్టి ఆడుకుంటుంటే నిన్న 10-11 వచ్చారండి. ఒక 2 జీబులు వేసుకుని ఏఈ గారు, డిఈ గారు, ఎస్ఈ గారు అందరూ వచ్చి మీ కరెంటు పీకేస్తున్నాము, మోటార్లు ఆడతా హీల్ లేదయ్యా, పైనుంచి మాకు ఆర్డర్లు వచ్చేసినాయి, మీరు మరి తీసేయాలి మోటార్లు అర్జెంటుగాని చెప్పారండి. ఏమంటే ఇప్పుడు వచ్చి మీరు తీసేయాలంటే ఎట్ట కుదురుద్దండి అని మేము ఒక 100 మంది రైతులు పోగాడి వాళ్ళకి చెప్పామండి. చెవితాళ్ళు ఈని సరే రేపు మీకు ఒకరోజు టైం ఇస్తున్నాము, రేపుడికి మీరు మొత్తం పీకేయండి, లేదా ఎమ్మెల్యే గారి దగ్గరకో లేకపోతే ఎక్కడికో దగ్గర మళ్ళీ పరిష్కారం చేసుకోమని చెప్పారండి వాళ్ళు. మేము మరి ఎమ్మెల్యే గారి దృష్టికి అప్పుడే ఫోన్లు చేసి చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళే తీసుకుంటారని మేము వ్యవసాయం చేసుకుంటున్నాము. మళ్ళీ వాళ్ళు తెల్లారి మళ్ళీ 11-12 వచ్చి ఏఈ డిఈళ్ళు వచ్చి ఆర్ఐ గారు ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. ఎంఆర్ఓ ఆర్ఐ గారు వచ్చి పీకేయాలని కరెంట్ హెల్పర్ని తీసుకొచ్చి వరుసని కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారండి. మళ్ళీ రైతులకు తెలిసి అడ్డుపడి వాళ్ళని కుదరదు తీర్థకి ఇల్లేదు, మేము ఎవరి వాళ్ళు చెప్పి 2014లో కాలం వచ్చిందండి. అప్పుడు వంశీ గారు ఎమ్మెల్యే గారండి. అప్పుడు వంశీ గారు 10 మోటార్లు ఇచ్చాడండి. 10 మోటార్లు ఇచ్చి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడాను సాగు చెరువు నిండుతుందండి. ఇప్పుడు వంశీ గారు మోటార్లు ఇచ్చాడు. ప్రతి ఒక్క అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఆపుతాకి ఎవరు ఆపలేదు. ఏమైనా వచ్చిన సమస్యలు వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనే సరిపెట్టుకుని ఆయనే సరిదిద్దుకునేవాడండి. మా దాకా రాలేదండి. ఎప్పుడు కూడా అసలు లేదండి. వంశీ గారు మోటార్లు ఇచ్చాడు. అప్పటి నుంచి కూడా ఆడించుకుంటానున్నాం. పంట చవనంగా పండుతానే ఉందండి. ఇప్పుడు అసలు ఈ సంవత్సరం 3 తడలు పెట్టామండి. 3 తాళ్ళు పెట్టిన 3 తాళ్ళు కూడా పోయినాయి. 4వ తాడు కూడా స్టడీగా ఉంది పోతాకి. అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు పోలవరం వేసినప్పుడు కాలువలు పెడతాం, మీకు డమ్మీలు పెడతాం, అవి పెడతాం అన్నారండి. ఒక్క సాగుకి ఒక మూలకాడ ఈ చెరువుకి మీకు డ్రైనేజ్ డ్రాప్ పెడతామన్నారు. డ్రాప్ పెట్టలేదు, ఏం పెట్టలేదు, తూము పెడతామని తూము పెట్టలేదు. అప్పుడు వంశీ గారు మోటార్లు ఇచ్చాడండి. మోటార్లు ఇచ్చి తూములు బాగులు పెట్టలేదు కాబట్టి ఈ పంటని ఇట్లా సాగు చేసుకోండి అని చెప్పి మోటార్లు ఇచ్చి ఏదైనా వచ్చినా సమస్య వచ్చినా ఏది వచ్చినా వంశీ గారు సరి చేసుకుంటూ ఆయన చుట్టూ తీసుకెళ్ళేవాడు, ఆయనే సరి చేసేవాడండి. మా చుట్టూ తీసుకురాలేదండి ఇంతవరకు. మంత్రి ఉమా గారు ఉన్నాడు, ఆయనతో కూడా పోరుకాడాడండి. ఆయన పోరుకాడి ఈ మోటార్లు ఆడాలి అది అని ఇది అని చెప్పి చెరువు నింపి ఎప్పుడు కూడా చెరువు నిండుతానే ఉండేది. 7 ఎకరాల సాగుకి వెళ్తా ఉండేయండి ఈ చెరువు సాగు. 750 ఎకరాలు మళ్ళీ మాది కాకుండా మరలపాడికి కూడా వెళ్తాయండి ఈ నీళ్లు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఏమీ లేదండి. ఈ 3 రోజుల నుంచి వచ్చి ఇదిగో మోటార్లు తీసేయండి, కొక్కులే పెట్టి తీసేస్తామని చెప్పి కరెంటుకి వచ్చి సీలే చేసి మోటార్లు ఆపేసేసారండి. ఇప్పుడు చెరువు నీళ్ళు వెళ్తాక ఇది లేదు. మేము చేలో ఎండిపోతున్నాయి, రైతులు ఆత్మహత్య చేసుకోవాలా ఏం చేసుకోవాలనేది కూడా తెలుస్తలేదండి. ఇప్పుడు ఆడితే జేజీబీతో తీసి పక్కకు పడేస్తామని చెప్పి ఇది అన్నారండి చంద్రబాబు నాయుడు.